ఇప్పుడైంది వార్త టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర ప్రమాదం, షాక్‌లో చంద్రబాబు. వివరాలు తెలుసుకునే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టీడీపీ ఎమ్మెల్యేకి తీవ్ర ప్రమాదం అయితే ఎదురైంది. అసలు ఏం జరిగింది అనే విషయం చూస్తే గనక టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రమాదం తప్పింది. ఈరోజు గుడివాడలోని ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన లిఫ్ట్ మొరాయించింది. దీంతో ఎమ్మెల్యే దాదాపు అరగంట పైనే లిఫ్ట్లో ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్కు గురయ్యారు. మరోవైపు లిఫ్ట్లో ఉన్న ఎమ్మెల్యే, ఇతర నేతలు సైతం ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్ సిబ్బంది సైతం అరగంట సేపు శ్రమించి అతి కష్టం మీద లిఫ్ట్ డోర్ తెరవడంతో ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు బయటకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఆసుపత్రి నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. అయితే ఆసుపత్రి ప్రారంభం రోజే అపశృతి చోటు చేసుకోవడంతో గుడివాడలో అయితే ఇది చర్చనీయాంశమైంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఇంత అజాగ్రత్తగా వ్యవహరించడం ఏంటని ఫైర్ అవుతున్నారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అయితే మాట్లాడుతూ తనకు ఎలాంటి ఇబ్బంది కాలేదని చెప్పారు. ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన అయితే తెలిపారు. దాదాపు అరగంట పైన ఆయన అయితే లిఫ్ట్లో ఉండిపోయారని అయితే చెప్తూ ఉన్నారు. ఈ ఘటన వచ్చి గుడివాడలోని ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో అయితే కనుక జరిగింది.